పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని చంపించడానికి షార్ప్ షూటర్స్ని తీసుకొచ్చారంటూ ఒక జర్నలిస్ట్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సో అది కూడా సీనియర్ జర్నలిస్ట్ అనమాట. సో అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. ఎస్, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు ఇట్లా చెప్పడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే అమెరికా నుంచి 200 మెంబర్స్ వచ్చారంట. ఈ వార్తలు అసలు ఏమైనా నిజం ఉందంటారు? ఇప్పుడు జనరల్గా ఆ న్యూస్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఎందుకంటే సోషల్ మీడియా న్యూస్ కాబట్టి ఏదో గాసిప్స్ ఇస్తుంటారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. పైగా ట్రెండింగ్లోకి వచ్చింది ఆ న్యూస్. ఓకే. ఆ ట్రెండింగ్లోకి వచ్చిన కొన్ని రోజులకి జనరల్గా మర్చిపోయి ఉంటారులే, దాన్ని ఎవరు పట్టించుకుంటారు, సోషల్ మీడియా న్యూస్ గాసిప్ న్యూస్ కదా, జస్ట్ తమ్లైన్ అలా పెట్టుంటారులే అని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అలర్ట్ అయ్యి ఆ న్యూస్ని చూసిన తర్వాత ఆ జర్నలిస్ట్కి 41 year నోటీస్ ఇచ్చారు. ఓకే. దాంతో అతను ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు అతని కోసం అన్వేషిస్తున్నారు పోలీసులు. సరే, రేపమ్మాప ఆ జర్నలిస్ట్ని పట్టుకొని విచారించేటువంటి అవకాశం ఉంది. ప్రాసెస్ ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇలాంటి న్యూస్, సెన్సేషనల్ న్యూస్ ఇవ్వచ్చా? ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చినటువంటి జర్నలిస్టులు, తర్వాత జర్నలిజం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఏమన్నా ఇచ్చారు అనుకుంటే ఏదో సరే తెలిసి తెలియగాని పెద్ద పట్టించుకోరు ఎవరు. ఇప్పుడు అతను మీడియాలో ఉన్నారు, దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఓకే. ఫస్ట్ నాకు తెలిసి అతను పిఆర్ఓ, పోలీస్ పిఆర్ఓ అతను. నేను గుంటూరులో ఒక ప్రముఖ పత్రికలో పనిచేస్తున్నప్పుడు అతను పోలీస్ పిఆర్ఓగా ఉన్నారు. సరే, ఆ తర్వాత అతను ఇంగ్లీష్ పేపర్లో ఒక దాంట్లో చేశారు, తర్వాత రకరకాల మీడియా హౌసెస్లో చేశారు. ఇప్పుడు సరే సోషల్ మీడియాలో చేస్తున్నారు. అతనికి అవగాహన ఉంది, సరే, అంటే జర్నలిజం మీద అవగాహన ఉంది. ఆ పర్సన్ గురించి మనం బయట ఓపెన్ సీక్రెటే కదా, వాసుదేవన్ అతని పేరు. ఒక ఛానల్ ఇక్కడ చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, అన్ని పేపర్లో కూడా వచ్చింది. సో అంటే నేను అనేది ఏంటంటే, అలా ఇప్పుడు అనుభవం లేనటువంటి జర్నలిస్టులు, అవగాహన లేని జర్నలిస్టులు ఇచ్చారంటే అర్థం ఉంది. ఇప్పుడు అతను ఖచ్చితంగా సీనియర్ జర్నలిస్ట్. సరే, పిఆర్ఓ దగ్గర నుంచి పోలీస్ పిఆర్ఓగా కూడా చేశారు ఆయన. పోలీస్ పిఆర్ఓ కూడా చేశారు కాబట్టి పోలీసుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ న్యూస్ ఇవ్వచ్చు, ఏ న్యూస్ ఇవ్వకూడదు అనేది ఖచ్చితంగా ఎక్కువ అవగాహన ఉంటుంది. పోలీస్ పిఆర్ఓగా చేశాడు కాబట్టి అతను. సో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఆయనకి తెలుసు. మిగతా జర్నలిస్టుల కంటే కూడా అతనికి అదనంగా తెలిసి ఉండాలి, పిఆర్ఓగా చేశాడు కాబట్టి, పోలీస్ పిఆర్ఓగా. సో ఇప్పుడు ఇక్కడ న్యూస్కు సంబంధించి ఆయన ఇచ్చింది ఏంది? ఆ తర్వాత నేను చూసా వీడియో, మొత్తం వీడియో చూడలేదు కానీ క్లిప్ పంపిస్తున్నారు, అతను చేసినటువంటి వీడియో క్లిప్. ఏంటి అతను చెప్పింది? 200 మంది షార్ప్ షూటర్స్ దిగారు. ఈ 200 ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. ఓకే. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి కుట్ర పడుతున్నారు. ఈ విషయం కేంద్ర ఇంటెలిజెన్స్కి, రాష్ట్ర ఇంటెలిజెన్స్కి కూడా సమాచారం అందింది అన్నట్టుగా చేశాడు అతను. ఇతనితో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇంకొక స్టాలిన్, తమిళనాడు సీఎం స్టాలిన్ని, ఇంకొక 2 పేర్లు చెప్పారు. మొత్తం 4 టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా టెర్రరిస్టులు అన్నట్టుగా ఒక ముద్ర వేశారు దానికి. మళ్ళా ఎందుకు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలో అల్లకొల్లోలను సృష్టించడానికి ఒక పెద్ద కుట్ర పడినారు. ఎవరు? ఉగ్రవాద సంస్థలు పెద్ద కుట్ర పడినాయి దేశంలో అల్లకొల్లోలను సృష్టించడానికి. అది కూడా దక్షిణ భారతదేశంలో అల్లకొల్లోలను సృష్టించడానికి ఉగ్రవాద సంస్థలు ఒక వ్యూహాన్ని రచించాయి. దాంట్లో భాగంగా బాగా ప్రజాదరణ ఉన్నటువంటి లీడర్లు స్టాలిన్, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఇంకొక 2 పేర్లు చెప్పారు ఆయన. 4, మొత్తం 4 టార్గెట్ చేశారు. ఈ 4 ఆ షార్ప్ షూటర్స్ చేత కాల్ చేసి చంపేసి హత్య చేయించి అల్లకొల్లను సృష్టించాలి అనేటువంటి ఒక కుట్ర పడుతున్నారు ఉగ్రవాద సంస్థలు అన్నట్టుగా చేశారు ఆయన. అంటే పూర్తి వీడియో నేను చూడలేదు, కానీ నాకు వచ్చిన వీడియో దాని ప్రకారం నేను అది విన్నాను, అంతవరకు విన్నాను నేను. మిగతాది ఏం చెప్పారో నాకు తెలియదు, వాస్తవంగా వినలేదు కూడా. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎలాంటివి చెప్తారో తెలుసు కదా మనకి. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని మనం సమర్థించాలా, వ్యతిరేకించాలా? ఇప్పుడు జర్నలిస్ట్కి ఎంతవరకు పరిధి ఉంటుంది, మీడియాకి ఎంతవరకు పరిధి ఉంటుంది?
ఆ పరిధిలోనే మనం చెప్పాలి. జర్నలిస్ట్ దగ్గర ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఒక 5% 10% ఉంటే కనుక న్యూస్ ఇవ్వచ్చు. ఎలా ఇస్తారు? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకే ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ అదే న్యూస్ని ఇవ్వాలనుకుంటే పేర్లు చెప్పకూడదు. మీ దగ్గర పక్కాగా ఆధారం ఉండి పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంటేనే పేర్లు చెప్పాలి. ఇప్పుడు నలుగురు పేర్లు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు, స్టాలిన్ పేరు చెప్పారు, ఇంకొక 2 పేర్లు చెప్పారు. నలుగురు పేర్లు చెప్పారని అంటే మీ దగ్గర 100% సమాచారం ఉండి ఉండాలి. మీ దగ్గర సమాచారం లేదనుకో, సమాచారం లేనప్పుడు ఏం చేస్తారు? ఇండైరెక్ట్గా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖుల్ని టార్గెట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇట్లా ప్రచారం జరుగుతుంది పోలీసు వర్గాల్లో కూడా అన్నట్టుగా చెప్పాలి. అలా కాకుండా డైరెక్ట్ అయిపోయారు. డైరెక్ట్గా వీడియోలో చెప్పేశారు మొత్తం. తన దగ్గర మొత్తం ఆ కుట్రకు సంబంధించిన పత్రాలు ఉన్నట్టుగా చెప్పేశారు. సార్ అయితే ఇప్పుడు ఈయన వెనక ఏమన్నా పార్టీలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హైప్ పెరగాలని ఇట్లా ఏమన్నా చెప్పించారు, అట్లా ఏమన్నా థింక్ చేయొచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఈ ప్రతి జర్నలిస్ట్ మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసలు వాళ్ళకి తెలియకుండానే ఒక ముద్ర వేసేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో ఉండేటువంటి అంశాల గురించి మనం విశ్లేషించామనుకోండి, లేదా కేసీఆర్ గారు లేదంటే కల్లగొండ ఫ్యామిలీ కాళేశ్వరం గురించి మనం విమర్శించామనుకోండి, ఈడ ఆంధ్ర ఓడు అంటారు. లేదు నరేంద్ర మోడీ గారు విదేశాంగ విధానం ఇదిగో పలానా విధంగా తప్పు ఉందని చెప్పి మనం విశ్లేషించామనుకో, ఓకే వీడు చైనా సపోర్టరు, భారత ద్రోహి, బీజేపీకి వ్యతిరేకి. మనం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది తప్పు, ఇది ఇటీవల కాలంలో ఆయన వెళ్ళి పరామర్శిస్తున్నారు, చనిపోయినటువంటి కుటుంబాల దగ్గరికి ర్యాలీగా వెళ్ళడం అనేది మనం అది పద్ధతి కాదు కదా, అలా కాకుండా మామూలుగా పరామర్శించవచ్చు కదా అని చెప్పి మనం ఒక సూచన చేసామనుకో, వీడు తెలుగుదేశం కుక్క, లేదంటే పచ్చ కుక్క, లేదంటే వీడు పలాని సామాజిక వర్గం, ఇలా ముద్రేసేస్తారు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు మీడియానే బ్లూ మీడియా, ఎల్లో మీడియా, పింక్ మీడియా, పిచ్చ మీడియా, ఇలా 4 రకాలుగా అయిపోయింది మీడియా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏదన్నా సమాజం కోసం, సమాజ హితం కోసం మనం ఏదన్నా విశ్లేషణ చేయాలన్నా మనకు తెలియకుండా ఏదో ఒక ముద్ర వేసేస్తారు, కలర్ వేసేస్తారు మనకి. కలర్ వేసేసి ఇక దాన్ని నడుపుతూ ఉంటారు. సో అలానే ఇతనికి కూడా బ్లూ మీడియా ముద్ర ఉంది. ఓకే, ఇతని మీద కూడా బ్లూ మీడియా ముద్ర ఉంది. అలా అని చెప్పేసి అతను ఆ తరహాలో చేస్తున్నారా అని అంటే అలా మనం పూర్తిగా కూడా అనటానికి లేదు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చూస్తారు, వాళ్ళ అవగాహన బట్టి. ఒక పుస్తకం ఉంది, ఒక పుస్తకం మనం చదివినప్పుడు దాంట్లో ఉండేటువంటి సారాంశాన్ని వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది అది. అలాగే ఒక ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు లేదా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మన స్పీచ్ మొత్తం 2 గంటల పాటు స్పీచ్ ఇచ్చినప్పుడు మనం లీడ్ తీసుకుంటారు. లీడ్ తీసుకునేటప్పుడు ఏ జర్నలిస్ట్ కెపాసిటీ ఎంత అనే దాన్ని బట్టి ఆ లీడ్ ఉంటుంది. ఒక్కొక్క లీడ్ ఒక్కొక్క రకం ఉంటుంది. ఆయా సంస్థల వాళ్ళ స్టాండ్ని బట్టి కూడా ఉంటుంది అది. సో కాబట్టి అది ఒక పెద్ద డిబేట్ అది. కాకపోతే ఇక్కడ నేను ఈ అంశంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఆ విధంగా మీరు ప్రొజెక్ట్ చేసినప్పుడు సమాజ హితం అనేది చూసారా మీరు? సమాజ హితం ఏమైనా కనిపించిందా అనేది ఇప్పుడు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టు డైరెక్ట్గా ఇలా జరుగుతుంది అన్నప్పుడు సహజంగా కొంచెం పాపులారిటీ ఉన్నటువంటి పొలిటీషియన్స్ పట్ల ఇలా ఉన్నప్పుడు సెక్యూరిటీ అసలు లేదు అని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వట్లేదని. ఓకే, అలాగే స్టాలిన్ తమిళనాడులో అతను హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటిది. ఇలాంటి వాళ్ళ పట్ల ఇలాంటి హత్య చేయబోతున్నారు, షార్ప్ షూటర్స్ వచ్చారు 200 మంది అమెరికా నుంచి, వాళ్ళు వేసేయబోతున్నారు, హత్య చేయబోతున్నారు వీళ్ళని అనేటువంటి ప్రచారం చేస్తే సమాజంలో ఎంత ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది. అవును, ఆ దృష్ట్యా పోలీసులు ఇప్పుడు నోటీస్ ఇచ్చారు అతనికి. ఓకే, 41A నోటీస్ ఇచ్చారు. సార్ అయితే ఇప్పుడు అసలు ఈ వార్త నిజంగా ఫేక్ అంటారా, లేకుంటే నిజంగా ఇందులో వాస్తవం? నేను అదే చెప్పేది. సపోజ్ జర్నలిస్టు ఒక 5% 10% ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని మనం ఇచ్చే పద్ధతిలో ఇందాక నేను చెప్పినట్టు ఆ పద్ధతులు ఇచ్చినప్పుడు
అది సమాజ హితం కోసం మనం మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మిగతా 90%ని ఎవరు రూఢీ చేయాలి, దాన్ని నిర్ధారించాలి, దర్యాప్తు సంస్థలు నిర్ధారించాలి. ఆ దర్యాప్తు సంస్థలు నిర్ధారించిన తర్వాత అది నిజమైతే వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు. లేదు అబద్ధం అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ సంస్థకి రిజైండర్ ఇస్తారు. ఇది మీరు ఇచ్చిన న్యూస్ ఇది, దీని మీద ఎంక్వైరీ చేసి మేము ఇది తప్పు అన్నప్పుడు నువ్వు రిజైండర్ ఇవ్వాలి. సమాజ హితం కోరే జర్నలిస్ట్ అయితే నువ్వు రిజైండర్ ఇవ్వాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పాను, కానీ నిఘా సంస్థలు దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి ఇలాంటిది ఏది లేదని చెప్పి చెప్తున్నారు అని చెప్పి మళ్ళీ నువ్వు ఒక వీడియో చేయాలి. ఇది పద్ధతి. పేపర్లో రిజైండర్ ఇస్తారు, ఛానల్స్లో కూడా మళ్ళీ వాళ్ళ వర్షన్ ఇస్తారు. ఇది జర్నలిజంలో జరగాల్సిన పద్ధతి. కానీ ఇలాంటి న్యూస్ ఇప్పుడు డైరెక్ట్గా తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే ఇచ్చారు కాబట్టి ఇది ఎఫెక్టివ్. ఖచ్చితంగా తనని పిలిచి విచారిస్తారు పోలీసులు. మీ దగ్గర ఉన్న ఆధారం ఏం చెప్పమంటారు, డెఫినెట్గా చెప్పమంటారు. చెప్పమన్నప్పుడు ఆధారం లేదనుకోండి, సో అప్పుడు కుట్రపూరితంగా నువ్వు చేసావా అనే యాంగిల్లో విచారిస్తారు. అప్పుడు అది పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంది. కాకపోతే అందుకే జర్నలిస్టులు కానీ మీడియా సంస్థలు కానీ స్వీయ నియంత్రణ పాటించాలి అని అంటారు. స్వీయ నియంత్రణ పాటించకపోతే ఏమవుతుందంటే సమాజంలో అలజడి వస్తుంది, అభద్రతా భావం వస్తుంది, ద్వేషాలు పెరిగిపోతాయి, విద్వేషాలు వస్తాయి, అంతిమంగా అభివృద్ధి మీద దాని ప్రభావం పడుతుంది. సో సెన్సేషనల్ కోసం మనం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే కాదు. ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇవ్వచ్చు మనం, నో డౌట్. కానీ మన దగ్గర ఇన్ఫర్మేషన్ కొంత ఉన్నప్పుడు ఆ కొంత మేరకే మనం చెప్పాలి మనకున్నటువంటి పరిధిలో. అది బాధ్యత. సో దాన్ని దాటి ఇది చేశారేమో అనిపిస్తుంది. సరే, పోలీసులు విచారిస్తున్నారు. అంతిమంగా పోలీసులు ఏం చెప్తారు? పోలీసులు అయితే అది కరెక్ట్ కాదని చెప్తున్నారు ఇప్పటివరకు, యాజ్ ఆఫ్ నో. కరెక్ట్ అయితే కనుక నోటీస్ పిలవరుగా. సార్, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసి, ఇప్పుడు అది వీడియో చేసి కూడా దాదాపు 20 రోజులు అవుతున్నట్టుంది. 20 రోజులు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఉంటారు. ఇది తప్పుడు న్యూస్ అని తెలిసిన తర్వాతనే అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందేమో రాబట్టడానికి అతనికి నోటీస్ ఇచ్చి ఉండొచ్చు. ఇంకా ఫర్దర్గా కుట్ర ఏదైనా జరిగిందంటే విచారణలో బయటపడుతుంది. ఫైనల్గా ఏమైందో చూడాలి. ప్రస్తుతం అయితే అతను పరారులో ఉన్నాడు. ఓకే, సో పరారులోనే ఉన్నారు సార్ ఇప్పుడు? పరారులో ఉన్నాడు. పోలీసులు అతని కోసం అన్వేషిస్తూ ఉన్నారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.